శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. వేదికపై ఎంతో మంది మధ్య నిల్చొని ప్రసంగిస్తున్న స్వామి వివేకానందును చూసినప్పుడు ప్రప్రథమంగా నా మనస్సులో తళుక్కుమని మెదిలిన ఆలోచన ఇది. ఆహా, ఏమి అద్భుత రూపం, ఏమి ప్రచండ శక్తి, ఏమి వీరోచిత వ్యక్తిత్వం! ఆయన చుట్టూ ఉన్న వారంతా చాలా అల్పులుగా తోచారు. అందరికన్నా స్వామీజీ ప్రత్యేకంగా కనబడడానికి కారణం ఏమిటి? స్వామీజీలో ఉన్న అనంత శక్తి. ఆయన తలుచుకుంటే ఈ భూనభోంతరాలను కుదిపేయగలరని అనిపించింది. స్వామీజీ ప్రసంగాలను చదివినప్పుడల్లా నాకు అనుభూతమైనది ఆయనలోని అనంత శక్తే. స్వామీజీని మొట్టమొదట చూడగానే డచ్ యువకుడైన కార్నెలేస్, కాలాంతరములో స్వామి అతులానంద పొందిన అనుభూతి ఇది. స్వామి వివేకానంద దృఢత్వము, నిర్భయత్వము, ఆత్మవిశ్వాసాల సంగమక్షేత్రం. స్వామీజీ దివ్య తేజోరూపాన్ని చూసినా, ఆయన రచనలు చదివిన ప్రతి ఒక్కరిలోనూ స్వామీజీ భువిపై నడియాడిన శక్తిజనక కేంద్రం అన్న అనుభూతి కలుగుతుంది. అందుకే పాశ్చాత్యులు స్వామీజీని హైందవ ఝంఝామారుతం అని, వీర సన్యాసి అని, హిందూ నెపోలియన్ అని కీర్తించారు. నేడు మనం భారతదేశాన్ని యువభారతం, యంగ్ ఇండియా అంటున్నాం. ఎందుకంటే యువతరం అధికంగా ఉన్న దేశం కాబట్టి. మరి ఈ యువతరం భారతదేశానికి భారం కాకుండా బలంగా మారాలంటే ఏం చేయాలి? యువత తమ స్వీయ అభివృద్ధికి, దేశ ప్రగతికి ప్రయోజనకరం కావాలంటే ఎలా ఉండాలి? అందుకు యుగనాయకుడు, యువనాయకుడు అయిన స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశమే సమాధానం. యువకులారా, నా ఆశలన్నీ మీపైనే. నా మాటను విశ్వసించే ప్రతి ఒక్కరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, పిడుగులాంటి శక్తివంతమైన మనస్సును కలిగి ఉండండి. ఇదే నేను మీకిచ్చే సలహా. యువతను ఉద్దేశించి స్వామి వివేకానంద ఇచ్చిన ఈ మేల్కొల్పు సందేశాన్ని నేటి యువతీ యువకులు ఎంతమంది విన్నారు, ఎంతమంది గుర్తుంచుకున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు? మన యువభారతం శక్తివంతం కావాలంటే యువతరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, దినచర్యలో వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించడం ఎంతైనా అవసరం. ఈ పోటీ ప్రపంచంలో యువత మార్కులు, ర్యాంకులు, హోదాలు, సంపాదనలకు ఇస్తున్న ప్రాధాన్యం ఆరోగ్య రక్షణకు ఇవ్వడం లేదన్నది లోకవిదితమే. అందుకే 4 అడుగులు వేస్తే ఆయాసం, అరగంట కూర్చుంటే నడువు నొప్పి, గంట చదివితే తలనొప్పి. వీటికి కారణం శారీరక బలహీనత, ఒత్తిడి, అలజడి, భయం, ప్రలోభాలను ఎదుర్కోలేని దుర్బలత, వైఫల్యాలు ఎదురైతే తట్టుకోలేని దుస్థితి. వీటికి కారణం మానసిక బలహీనత. స్వామి వివేకానంద బాల్యం నుండే శారీరక దృఢత్వం, మానసిక శక్తి కలిగి ఉండేవారు. స్వామీజీ ప్రతిభ కేవలం విద్యలోనే కాదు, మల్లయుద్ధం, కర్రసాము లాంటి వివిధ క్రీడలతో పాటు సంగీతంలోనూ సాటిలేని ప్రతిభ కనబరిచారు. ఇక స్వామీజీ మేధాశక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. మన ఆచార్యులందరూ కలిసినా వివేకానంద జ్ఞాన సంపదతో సరితూగలేరు అని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెహెచ్ రైట్ ప్రశంసించారు. అలాగే వివేకానంద మేధాశక్తిని వర్ణించటానికి నిఘంటువులోని అన్ని విశేషణాలు వాడినా సరిపోవు అంటూ విదేశీ మేధావులు సైతం కొనియాడారు. అయితే ఇది కేవలం స్వామీజీకే సాధ్యమా? అందుకు సమాధానంగా, నేను పొందిన ఈ మేధాశక్తిని ప్రతి ఒక్కరూ పొందవచ్చు. అందుకు 12 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. నేటి యువత బ్రహ్మచర్యాన్ని పాటించలేకపోవటం వల్లనే శారీరకంగా, మానసికంగా బలహీనులవుతున్నారు అంటూ ఆవేదన చెందారు స్వామీజీ. ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న ప్రలోభం ఎదురైనా తట్టుకోలేని నేటితరం స్వామీజీ జీవిత చరిత్ర చదివితే వారిలో ఎనలేని ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు వివిధ రంగాల్లో ఉన్నతిని సాధించిన వారి అనుభవ పాఠాలే నిదర్శనం. వివేకానందుని తండ్రి హఠాన్ మరణం వల్ల అప్పటి వరకు వైభవంగా బ్రతికిన కుటుంబం కటిక దారిద్ర్యాన్ని అనుభవించాల్సి వచ్చింది. అపార మేధాశక్తి గల ఆయనకి ఓ చిన్న ఉద్యోగం దొరకటం కూడా గగనమైంది. కుటుంబమంతా రోజుల తరబడి పస్తులుండాల్సి వచ్చింది. వీటికి తోడు బంధువులు ఆస్తిని కాజేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన కుటుంబ బాధ్యతలను విడిచి పారిపోలేదు, నిరాశతో కృంగిపోలేదు. మనోస్థైర్యంతో కష్టాలను ఎదుర్కొన్నారు. స్వామీజీ దుర్భర బాధలను అనుభవిస్తున్నప్పుడు ఆయన మిత్రులు కొంతమంది స్వామీజీని పెడదోవలు పట్టించడానికి ప్రయత్నించారు. ఒక ధనవంతురాల్ని పెళ్లి చేసుకుంటే తన కష్టాలన్నీ తీరిపోతాయనే ప్రతిపాదన కూడా చేశారు. అందుకు స్వామీజీ తిరస్కరించారు. అలాగే స్వామీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక స్త్రీ ప్రలోభపరచడానికి ప్రయత్నించింది. కాని స్వామీజీ ఆ బలహీనతకు లొంగలేదు. ఇలా
ఆయన జీవితంలో ఎదురైన ఎన్నో ప్రలోభాలను ఆకర్షణలను స్థిరచిత్తంతో అధిగమించారు. అందుకే నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వామీజీ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: స్వామి వివేకానంద తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా యువతరాన్ని ప్రభావితం చేసినట్లు దేశంలో మరే నాయకుడు ప్రభావితం చేయలేదు. యువకుల ఆశల్ని, ఆశయాల్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న మహనీయుడాయన. ఆ మహనీయుడు గనక నేడు జీవించి ఉంటే నేను ఆయన పాదాలను ఆశ్రయించేవాణ్ణి. నేతాజీ లాంటి మహానాయకుడే స్వామి వివేకానందను ఆదర్శమూర్తిగా స్వీకరించాడంటే నేటి యువతరానికి స్వామీజీ కన్నా గొప్ప మార్గదర్శకులు ఎవరుంటారు? స్వామీజీ పాశ్చాత్య దేశాల పర్యటనను ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చి శారీరకంగా, మానసికంగా బలహీనపడిన భారతీయులను మేల్కొల్పుతూ, మీరు బలవంతులు కండి, శక్తివంతులు కండి, పిరికితనం వేడండి, నిద్రమత్తును వదలండి అంటూ గర్జించారు. స్వామీజీ భారతీయుల బలహీనతలను దుయ్యపట్టారు. ప్రేమ ఉన్న చోటే మందలింపులుంటాయి. స్వామీజీ ఆ ప్రసంగాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన భారతీయులను ఎంతగా ప్రేమించారో, భారత జాతిని మేల్కొల్పటానికి ఆయన ఎంతగా తపించారో, జీవితాంతం ఎంతగా శ్రమించారో. భారతీయుల బలహీనతలను ఎత్తిచూపుతూ స్వామీజీ పలికిన ఆవేదనాభరిత ఈ మాటలను నేటి యువత గుర్తుపెట్టుకుంటే అన్ని బలహీనతలు దూరమైపోతాయి. నిర్భయత్వం చాటిన ఉపనిషత్తులకు భారతదేశం ఆలవాలమైనప్పటికీ, మహర్షుల వారసత్వమని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, నేను మీకు చెప్పేదేమిటంటే, మీరంతా బలహీనులు, దుర్బలులు. మన పతనానికి, మన దుఃఖాలకు అసలు కారణం శారీరక బలహీనతయే. మీరంతా సోమరులు, స్వార్థపరులు, అసూయాపరులు. కష్టించి పనిచేయలేరు, ఒకరినొకరు ప్రేమించలేరు. మాట్లాడటమే గాని చేతల్లో చూపించలేకపోవటం మనకు అలవాటుగా మారింది. ఈ దుర్గుణాలన్నింటికీ కారణం ఏమిటి? శారీరక బలహీనతయే. కాబట్టి యువత శారీరకంగా దృఢంగా ఉండాలి, శక్తివంతులు కావాలి. ఆ తరువాతే మతము, ఆధ్యాత్మికత. జై వివేకానంద్. జై జై వివేకానంద్.